నమస్తే అందరికి. ఎప్పుడు కూడా మీ సంతోషాల్ని, మీ హ్యాపీనెస్‌ని ఎవరికీ ప్రదర్శించకండి. ఎందుకంటే ఏదైనా సంతోషం, ఏదైనా హ్యాపీనెస్ మీకిచ్చినంత ఆనందం వాళ్ళకివ్వదు. పైపెచ్చు కుళ్ళుకుంటారు, ఈర్ష్య పడతారు. నీకొక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందనుకుందాం. అది నీకిచ్చినంత ఆనందం వాళ్ళకివ్వదు. ఏమంటారో తెలుసా? అప్పుడసలు వాళ్ళు చదివే వాళ్ళే కాదు. అలాంటి వాళ్ళకి అంత పెద్ద కంపెనీలో వచ్చిందా? ఇప్పుడు నడమంతరపు సీరొచ్చింది. అందుకే అలా ఉన్నారు అని ఏదేదో మాటలంటూ ఉంటారు. లేదు అంటే మీ అత్తగారు చాలా మంచివారు. నిన్ను బాగా చూసుకుంటున్నారు. మీ హస్బెండ్ చాలా మంచివారు. బాగా చూసుకుంటున్నారు. అలాంటివి ఎవ్వరితో చెప్పకండి. ఎందుకంటే కుళ్ళుకుంటారు. నీ పైన ఈర్ష్య పడతారు. ఏ కళ్ళు ఎలాంటివో ఎవరికి తెలుసు? కొన్ని నమ్మాల్సొస్తుంది. నీ సంతోషం నీకు సంతోషాన్నిచ్చినట్టుగా వాళ్ళకివ్వదు. నీ సంతోషం వాళ్ళకి దుఃఖాన్నిస్తుంది. ఎందుకంటే నీ పైనే ఏడుస్తూ ఉంటారు. నువ్వు చెప్పిన క్షణం నుండి నీ పైనే ఏడుస్తూ ఉంటారు. నీ దుఃఖం వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే మీరు దుఃఖపడుతుంది కూడా, మీరు బాధపడుతుంది కూడా, మీ కష్టం కూడా వాళ్ళతో చెప్పకండి. ఎందుకు వాళ్ళా కష్టాన్ని తీరుస్తారా? అరుస్తారా? పైపెచ్చు అప్పుడు ఆ పాపం చేసున్నారు కదా! అందుకే ఇప్పుడు ఈ కష్టం వచ్చింది అంటారు. వాళ్ళేదో అన్ని పుణ్యాలు చేసినట్టు, వాళ్ళకి ఏ కష్టము రానట్టు మనల్నంటూ ఉంటారు. అలాంటప్పుడు చెప్పడం ఎందుకు? పైపెచ్చు దెప్పి పొడుస్తూ ఉంటారు. మన ముందేమో సింపతి నటిస్తూ ఉంటారు. 99% ఇలాగే ఉంటారు. అందరూ యాక్టింగే చేస్తారు. మన సంతోషాల్ని ఎప్పుడు స్టేటస్‌లో పెట్టకండి. మన అదృష్టాల్ని ఒకరికి చూపించాలి అనుకోకండి. మన సక్సెస్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. వాళ్ళకు వాళ్ళగా తెలిస్తే తెలియనివ్వండి. అప్పుడు ఒక చిరునవ్వు నవ్వి వదిలేసేయండి. అంతేకాని మనుషుల్ని అంత ఈజీగా ఎప్పుడూ నమ్మకూడదు. ఏమంటారు?